మన ఫోన్లు, వైఫై, బ్లూటూత్, రోజూ వాడే ఈ వైర్లెస్ ప్రపంచం అసలిది ఎంతవరకు సేఫ్? దీని వెనకున్న ఆ కనిపించని శక్తికి సేఫ్టీ రూల్స్ ఎవరు రాస్తారు, ఎలా రాస్తారు? రండి, ఈరోజు ఆ అన్వేషణ మొదలు పెడదాం. సరే, ఈ విశ్లేషణంతా ఒక సంస్థ ఇచ్చిన సమాచారం మీద ఆధారపడి ఉంది. దాని పేరు ICNIRP. పూర్తి పేరు ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్ అయనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్. సింపుల్గా చెప్పాలంటే ఎక్స్రేల లాంటి ప్రమాదకరమైన రేడియేషన్ కాకుండా మన ఫోన్లు, వైఫై వాడే రేడియో తరంగాల నుంచి మనల్ని కాపాడటానికి గైడ్ లైన్స్ తయారు చేసేది వీళ్ళే అన్నమాట. సో అసలు పాయింట్కొస్తే, మన జీవితంలో ఇంతలా కలిసిపోయిన ఈ టెక్నాలజీ సేఫ్ అని గ్యారంటీ ఎవరిస్తారు? ఈ రూల్స్ ఎవరు తయారు చేస్తున్నారు? వాటి వెనుకున్న సైన్స్ ఏంటి? పదండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ ముందుకు వెళ్దాం. మొదటి భాగం, ఈ సేఫ్టీ లిమిట్స్ ఎలా సెట్ చేస్తారో ఆ సైంటిఫిక్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఎందుకంటే ఈ రూల్స్ అనేవి ఏదో గాల్లోంచి ఊడిపడవు గదా. వాటి వెనక ఒక పక్కా పద్ధతి, ఒక ప్రాసెస్ ఉంటుంది. అదెలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ICNIRP ఫాలో అయ్యేది ముఖ్యంగా ఈ 4 స్టెప్స్ ఉన్న పద్ధతి. ఫస్ట్ స్టెప్, సైంటిఫిక్గా ప్రూవ్ అయిన హాని ఏంటో గుర్తించటం. రెండోది, ఆ హాని ఏ లెవెల్ దగ్గర మొదలవుతోందో కనిపెట్టడం. దాన్ని థ్రెషోల్డ్ అంటారు. మూడోది, దానికి ఇంకా అదనంగా ఒక పెద్ద సేఫ్టీ బఫర్ను యాడ్ చేయటం. ఇక ఫైనల్గా 4వ స్టెప్, రోజువారీ జీవితంలో పాటించడానికి వీలుగా ఉండే రూల్స్ తయారు చేయడం. ఇందులో ఆ మొదటి స్టెప్ చాలా చాలా ముఖ్యం. ICNRP కేవలం పుకార్లను, ఊహాగానాలను అస్సలు పట్టించుకోదు. ఏదైనా ఒక ఎఫెక్టును వాళ్లు పరిగణనలోకి తీసుకోవాలి అంటే దాన్ని ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది సైంటిస్టులు ఇండిపెండెంట్గా చెక్ చేసి అది నిజమే అని నిర్ధారించాలి. అప్పుడే దాన్ని ఒక బలమైన సాక్ష్యంగా తీసుకుంటారన్నమాట. ఇక రెండో స్టెప్, థ్రెష్హోల్డ్ను కనుక్కోవడం. సింపుల్గా చెప్పాలంటే ఏ పాయింట్ దగ్గరైతే హాని మొదలవుతుందో ఆ మినిమం లెవెల్ అన్నమాట. ఇది మన రోడ్డు మీద స్పీడ్ లిమిట్ లాంటిది. ఏ స్పీడ్ దాటితే యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉందో తెలిసినట్లే. ఇక్కడ ఏ ఎక్స్పోజర్ లెవెల్ దాటితే ఆరోగ్యానికి మంచిది కాదో కనుక్కుంటారు. ఇక ఇదే మొత్తం ప్రాసెస్లోనే చాలా ఇంట్రెస్టింగ్, ఇంకా చాలా ముఖ్యమైన స్టెప్. ఆ హాని మొదలయ్యే పాయింట్ను కనిపెట్టాక అక్కడితో ఆగిపోరు. దానికి అదనంగా ఒక చాలా పెద్ద సేఫ్టీ బఫర్ను జోడిస్తారు. ఉదాహరణకి, ఒక లిఫ్ట్ 10 మందిని మోయగలదు అని రాసి ఉన్నా దాని నిజానికి 100 మంది బరువును తట్టుకునేలా డిజైన్ చేస్తారు కదా, అచ్చం అలాగే. ఈ బఫర్ వల్ల పిల్లలు, పెద్దవాళ్లు, ఆరోగ్య సమస్యలున్నవాళ్లు ఇలా అందరికీ అదనపు రక్షణ దొరుకుతుంది. రెండో భాగం, EMF ఎఫెక్ట్స్ వెనకున్న సైన్స్. సరే, ఇంత ప్రాసెస్ అంటున్నారు, బానే ఉంది. కాని అసలు ఏ రకమైన హాని గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు? దేని ఆధారంగా ఈ రూల్స్ పెడుతున్నారు? ఆ సైన్స్లోకి కొంచెం లోతుగా వెళ్దాం రండి. ఇక్కడ విషయం చాలా క్లియర్గా ఉంది చూడండి. ICNIRP వాళ్ల గైడ్లైన్స్కి ఆధారం ఒక్క నిరూపితమైన ప్రభావం. అదేంటంటే టిష్యూ హీటింగ్. అంటే మన శరీరంలోని కణజాలం వేడెక్కడం. ఇక వేరే ఆరోగ్య సమస్యల గురించి కూడా కొన్ని రిపోర్ట్స్ వస్తుంటాయి, కానీ వాటికి పదే నిరూపించబడిన బలమైన సైంటిఫిక్ ప్రూఫ్ లేకపోవడం వల్ల వాటిని ఈ లిమిట్ సెట్ చేయడానికి వాడరు. సో మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ గైడ్లైన్స్ అన్నింటి ప్రాథమిక లక్ష్యం ఒక్కటే: మన బాడీ టిష్యూస్ ప్రమాదకరమైన స్థాయికి వేడెక్కకుండా చూడటం. ఈ మొత్తం సేఫ్టీ సిస్టమ్ అంతా ఈ ఒక్క సూత్రం చుట్టూనే తిరుగుతుంది. సరే, ఈ ప్రమాదకరమైన ఉష్ణోగ్రత అంటే ఎంత? సైన్స్ ప్రకారం మన శరీర కణజాలం టెంపరేచర్ 41 డిగ్రీల సెల్సియస్ దాటితే డ్యామేజ్ మొదలయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ సేఫ్టీ లిమిట్స్ అనేవి ఈ నంబర్ కంటే ఎన్నో రెట్లు తక్కువగా ఉండేలా చూసుకుంటారు. దీన్ని బట్టే మనకు ఏమర్థమవుతోంది? ICNIRP వాళ్ల అప్రోచ్ ఎంత సేఫ్టీ ఫస్ట్ అనేది. వాళ్ళేమంటున్నారంటే, మేం పెట్టిన లిమిట్స్ను పొరపాటున కొంచెం దాటినా సరే జనాలకు ఏమీ కాకూడదు, అంత సేఫ్గా ఉండాలి మా రూల్స్ అని. అంటే ప్రతి స్టెప్లోనూ సేఫ్టీ సేఫ్టీ సేఫ్టీ, ఇదే వాళ్ల మంత్రం. మూడో భాగం, ఈ గైడ్లైన్స్ని ప్రాక్టికల్గా ఎలా వాడతారు అంటే, ఈ సైన్స్ని మన ఫోన్లకి, టవర్లకి వర్తించే అసలైన రూల్స్గా ఎలా మారుస్తారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం 2 రకాల లిమిట్స్ గురించి తెలుసుకోవాలి. ఒకటి బేసిక్ రిస్ట్రిక్షన్. ఇది మన బాడీ లోపల ఉండే కోర్ టెంపరేచర్ లాంటిది. చాలా ఖచ్చితంగా ఉంటుంది, కానీ దాన్ని డైరెక్ట్గా కొలవడం చాలా కష్టం.
రెండోది రెఫరెన్స్ లెవెల్. ఇది మనం నుదుటి మీద పెట్టే థర్మామీటర్ రీడింగ్ లాంటిది. కొలవడం చాలా ఈజీ, ప్రాక్టికల్గా ఉంటుంది. ఇందులో అసలు మ్యాజిక్ ఏంటంటే, మనం బయట ఈజీగా కొలవగలిగే ఈ రెఫరెన్స్ లెవెల్లోనే ఇంకో సేఫ్టీ లేయర్ ఉంటుంది. అంటే ఒక డివైస్ ఈ రెఫరెన్స్ లెవెల్కి లోబడుందంటే దానివల్ల మన బాడీ లోపలికి వెళ్లే అసలు ఎక్స్పోజర్ అసలైన సేఫ్టీ లిమిట్ కంటే ఇంకా చాలా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. డబుల్ సేఫ్టీ లాంటిది. అంతేకాదు, ఈ లిమిట్స్లో కూడా 2 రకాలుంటాయి. ఒకటి జనరల్ పబ్లిక్ కోసం. ఇది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో పిల్లలు, గర్భిణీలు, వయసు మళ్ళినవాళ్లు అందరూ వస్తారు కదా. రెండోది ఆక్యుపేషనల్. అంటే రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీతో పనిచేసే ట్రైనింగ్ తీసుకున్న ప్రొఫెషనల్స్ కోసం. వాళ్లకి రిస్క్ల మీద అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్లకుండే లిమిట్స్ కొంచెం భిన్నంగా ఉంటాయి. ఈ టేబుల్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తోంది. అన్ని ఫ్రీక్వెన్సీలకు ఒకటే రూల్ ఉండదు. ఉదాహరణకు ఎఫ్ఎం రేడియో వాడే ఫ్రీక్వెన్సీకి ఉండే లిమిట్ వేరు, మన వైఫై వాడే ఫ్రీక్వెన్సీకి ఉండే లిమిట్ వేరు. ఎందుకలా? ఎందుకంటే మన శరీరం వేర్వేరు ఫ్రీక్వెన్సీలను వేరువేరుగా గ్రహిస్తోంది. ఇది మనం మ్యూజిక్లో వేర్వేరు నోట్స్ని వేర్వేరుగా విన్నట్లన్నమాట. చివరి భాగం బిగ్ పిక్చర్. సరే, ఇదంతా బానే ఉంది. ఇంతకీ ఈ మొత్తం ప్రాసెస్ ఎందుకు ఇంత ముఖ్యం? దీని ప్రాముఖ్యత ఏంటో ఒక్కసారి మద్దతు చూద్దాం. మొత్తం మీద చూస్తే ఈ గైడ్ లైన్స్ 4 పిల్లర్స్ మీద నిలబడి ఉన్నాయి. ఒకటి, ఇది పూర్తిగా సైన్స్ బేస్డ్. రెండోది, చాలా చాలా జాగ్రత్తతో కన్జర్వేటివ్గా రూపొందించబడింది. మూడోది, ఇది అందరికీ, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ సమగ్రమైన రక్షణ ఇస్తుంది. ఇక నాలుగోది, ఇది ప్రాక్టికల్గా నిజ జీవితంలో అమలు చేయడానికి వీలుగా ఉంటుంది. చివరగా ఐసీఎన్ఆర్పి వాళ్లే స్వయంగా చెప్పిన ఈ ఒక్క మాటతో ముగిద్దాం. వాళ్ళు ఏమంటున్నారంటే, మేం చెప్పిన ఈ గైడ్ లైన్స్ అంత సేఫ్, వీటికి మించి అదనపు జాగ్రత్తలు తీసుకుంటే ప్రజల ఆరోగ్యానికి ఏదో మేలు జరుగుతుంది అనడానికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారం లేదు. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారన్నమాట. సో నెక్స్ట్ టైం మనం ఫోన్ చేతిలోకి తీసుకున్నప్పుడు లేదా వైఫైకి కనెక్ట్ అయినప్పుడు ఒక్క సెకండ్ ఆలోచిద్దాం. మన కంటికి కనిపించకుండా తెర వెనుక ఇంత నిశ్శబ్దంగా, ఇంత పద్ధతిగా జరిగే ఈ సైంటిఫిక్ ప్రాసెస్ మన ఈ కనెక్టెడ్ ప్రపంచాన్ని ఎంత సేఫ్గా నడిపిస్తోందో కదా.